ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. రేవంత్ మానియా కాంగ్రెస్ దెబ్బకి కారు కమల అవుట్. ఇక తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలు నిన్నే కదా కౌంటింగ్ జరిగింది. ఈ క్రమంలో మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను మెజారిటీ స్థానాలను మొట్టమొదటి నుంచి చెప్పినట్లుగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సో ఇంకా ప్రిసైజ్గా చెప్పాలి అంటే 74 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయగా కేవలం 17 స్థానాలకు మాత్రమే కారు అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. ఇక బీజేపీ కేంద్రంలో అయితే మాత్రం బ్రహ్మాండంగా 3సారి అధికారంలోకి రాగలిగింది. కానీ తెలంగాణలో మాత్రం మున్సిపాలిటీ స్థానాన్ని ఒక్కటి కూడా కైవసం చేసుకోలేకపోయింది. సో ఇక్కడ హంగ్ మాత్రం దాదాపు 25 స్థానాల్లో రావడం జరిగింది. సో ఈ క్రమంగా ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు ఉన్నాయి. సో అలాగే ఈ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 3 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా ఇంకా 3 స్థానాల్లో హంగ్ వచ్చింది. సో ఇలా ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్పెషల్ ఏంటి, లేకపోతే రేవంత్ స్పెషల్ ఏంటి, బీఆర్ఎస్ ఎందుకని ఈ రకంగా దెబ్బతిన్నది, బీజేపీ ఏమాత్రం కూడా ఖాతా ఎందుకు తెరవలేకపోయింది, ఈ మూడిటిపైన ఖచ్చితంగా మనం విశ్లేషించుకోవాలి. ఇక్కడ ప్రధానంగా మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ప్రతిపక్ష పార్టీల గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా బీజేపీ గురించి ప్రస్తావించుకున్నట్లయితే బీజేపీ సాధారణంగా అనుకున్న స్థాయిలో అయితే మాత్రం విజయాన్ని సాధించలేకపోతుంది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. మరి అటువంటిప్పుడు బీజేపీ ఖచ్చితంగా క్రమేపీ పెరుగుతూ ఉన్న తరుణంలో ఇప్పుడు కనీసం ఒక మున్సిపాలిటీ కూడా ఎందుకు చేజిక్కించుకోలేకపోయింది అని అంటే ఇక్కడ కొంత ఈ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో అంత గట్టిగా వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళకపోవడం కావచ్చు, లేకపోతే నాయకత్వ లక్షణాల లోపం ఏదైతే గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఉంటుందో చూసారా, ఈ గ్రౌండ్ లెవెల్ క్యాడర్లో స్థానిక నాయకుల్ని కూడా నియమించుకోవాలి పార్టీ. ఈ స్థానిక నాయకులు పైగా ఇప్పుడు రాజకీయం అంటే డబ్బు లేకుండా నడవదు. సో ఇప్పుడు డబ్బు ఉన్నవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఇక్కడ రాజకీయంలో టైం కేటాయించి ఉండేవాళ్ళు మాత్రమే సర్వైవ్ కాగలుగుతున్నారు. ఎందుకంటే డబ్బు లేని రాజకీయం నడపలేము. అటువంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో బీజేపీ ఇప్పుడు క్రమేపీగా పెరుగుతూ ఉన్న తరుణంలో ఇప్పుడు వాళ్ళకి రెడీమేడ్గా నాయకులు దొరకరుగా. డబ్బున్న వాళ్ళు, ఇన్స్టెంట్గా పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ దొరకరు. సో వాళ్ళు ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ క్యాడర్ మొదటి నుంచి కూడా వాళ్ళ భావజాలాలు, సిద్ధాంతాలను ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే ఆ పార్టీలో ఇమడగలుగుతారు. సో అటువంటి తరుణంలో కొంచెం లాంగ్ టైం పట్టింది అక్కడ ఆ క్యాడర్ డెవలప్ అవ్వాలి. సో అందు గురించి బీజేపీ అంత రెడీమేడ్గా వెళ్ళగలిగినంత పార్టీ అంటే ఆ సిద్ధాంతాలని వాళ్ళు ఓన్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్పుడు దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటారు. సో ఈ తరహాలో కొంచెం లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి బీజేపీ పరిస్థితి ఆ రకంగా ఉంది. ఇక దాని తర్వాత చూసుకోవాల్సింది, ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన పార్టీ ఏదైనా ఉంది అంటే మొన్న 2 పర్యాయాలు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షానికి పడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఒకప్పుడు టీఆర్ఎస్. అటువంటి బీఆర్ఎస్ పార్టీ గురించి చాలా సుదీర్ఘంగా మనం చర్చించుకోవాలి. కేసీఆర్ గారు మొన్న ఎన్నికల్లో ఓటమి చెందినప్పటి నుంచి కూడా ఇక బయటికి రావడం మానేశారు. ఇక పార్టీ పగ్గాలన్నీ కూడా నాకు తెలిసి దాదాపుగా కేటీఆర్, హరీష్ రావు భుజాన వేసుకొని తిరుగుతూ ఉన్నారు. సో ఈ తరుణంలో మరి కేసీఆర్ కనీసం ఒక స్టేట్మెంట్ అన్నా ఇవ్వాలి. ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఆయన ఎక్కడ ఏం మాట్లాడాలి. మరి ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి ఎక్కడ ఏం మాట్లాడాలి. ఇంకా ఏదైనా మాట్లాడాలన్నా, సవాళ్ళు విసరాలి అన్నా, ప్రతి సవాళ్ళు చేయాలి అన్నా కేటీఆర్ అండ్ హరీష్ రావే వాళ్ళిద్దరే ఇక బాధ్యతలు చేపట్టారు. సో ఇక్కడ కల్వకుంట్ల కవిత తను ఆల్రెడీ డిఫర్ అయి బయటకు వచ్చేసి ఉన్నారు. సో ఈ తరుణంలో ఆ నలుగురు కాస్త 2 మాత్రమే అయిపోయారు. తండ్రి కూతురులో ఒక విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ కొంత ఇన్యాక్టివ్ అయ్యారు. అంటే కేసీఆర్ గారు ఇన్యాక్టివ్ అని కాదు, కానీ కొంచెం అనారోగ్య కారణాల వల్ల ఆయన పెద్దగా వీటిలో ఇది కావట్లేదు, యాక్టివ్ కావట్లేదు. ఇక కవితగా దూరం అయ్యారు. రైట్. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఎన్నికల కోడ్ రాక ముందు నుంచి బీఆర్ఎస్ గట్టిగా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా వీళ్ళు ఆ నాయకులను ఉద్దేశించి పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. మీరు గట్టిగా పనిచేయాలి, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా ఏంటో చూపించాలి అని చెప్పేసి పదే చెప్తున్నారు. కానీ ఎక్కడ విఫలమయ్యారు అని అంటే, ఒకటి ఆధిపత్య పోరు. ఒకే ఊరిలో 2 వర్గాలు ఉంటాం అదే పార్టీకి సంబంధించి.
ఈ ఆధిపత్య పోరు ఒకటి. ఇక దానికి తగినట్టుగా వీళ్ళు పదే పదే ఎన్ని సమావేశాలు నిర్వహించుకున్నా ఆ సమావేశాలు ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనో ఆ నియోజకవర్గ పరిధిలోనూ పెట్టుకోవడం వేరు. హైదరాబాద్ ఆఫీస్లో పెట్టి మీటింగ్లు పెట్టుకుంటా ఉంటే ఏమాత్రం ఉపయోగం ఉంటుంది? ఇక్కడ ఇదే జరిగింది. ఇక్కడ ఏదైనా కాస్త కోస్త బీఆర్ఎస్కి ఊపు వచ్చింది అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు మరి అడ్డా కదా, అక్కడ మాత్రం కొంచెం బీఆర్ఎస్ పర్వాలేదు. అలాగే సిరిసిల్ల, అది కేటీఆర్కి సంబంధించిన ప్రాంతం, అక్కడ పర్వాలా. మరి మిగిలిన ప్రాంతాలు ఎవరు చూస్తారండి? రాష్ట్రం అంతా మనమే కదా, మన పార్టీయే కదా. మరి మిగతా రాష్ట్రం సంగతి పట్టించుకోకపోతే ఎలాగా? ఇక్కడ జరిగింది అదే. హైదరాబాద్లో కూర్చొని సమావేశాలు నిర్వహించుకుంటా ఉంటే పదే పదే కేడర్ని పిలిపించుకొని మాట్లాడాలి, లేదా నాయకులను పిలిపించుకొని మాట్లాడాలంటే ఎలా సాధ్యపడుతుంది? ప్రతి జిల్లాకి వెళ్ళాలి. పైగా అందరికంటే అన్ని పార్టీల కంటే ముందే అలర్ట్గా ఉంది బీఆర్ఎస్. మరి అటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ఎన్నికల ముందుకు వచ్చేసరికి చతికిలు పడిపోవడానికి గల కారణం ఏంటి అంటే ఇవే. పైగా వీళ్ళు మాటలకి చూస్తే సవాళ్ళు విసురుతున్నారు, కానీ అఫ్కోర్స్ కొన్ని ఎడ్జులు ఉంటాయి. ఏంటి, అధికార పార్టీ వాళ్ళు మాట్లాడితే మా మీదకి దాడులు చేశారు, కేసులు పెట్టారు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సర్వసాధారణం. ఇప్పుడు మీకు ఇదే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కేసీఆర్ అధికారంలో ఉండగా సెకండ్ టర్మ్లో 90% స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. ఎలా గెలుచుకున్నారు? అంత జెన్యూన్గానే గెలిచినాయా? ఎక్కడ ఏమి దాడులు ఇవేమి జరగలేదా? అవి జరుగుతాయి, అక్కడక్కడ జరుగుతాయి. అంత మాత్రాన దాన్ని మనం సాకుగా చూపించి అందువల్ల మేము గెలవలేకపోయాము, వీళ్ళేదో అధికార దాహంతో అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని గెలిచారు అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు. అలాగైతే అప్పుడు మీరు చేసింది అదే అని అంటారు. సో ఈ తరుణంలో ఇక్కడ నిజంగా మన లోపాలు ఏంటి అని పరిశీలించుకున్నారు అనుకోండి, బాగానే ఉంటుంది. లేదు మనం బాగానే ఫైట్ చేసాం, వాళ్ళు అధికారం చేతిలో ఉంటే వాళ్ళు చేశారని అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఏ విధంగా మాట్లాడుకుంటుంది, ఎలా చర్చించుకుంటే అదే తరహాలు బీఆర్ఎస్ కూడా ట్రావెల్ చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ రకంగా ఇక్కడ కేసీఆర్ గారు ఇన్యాక్టివ్ అవటం కావచ్చు, వీళ్ళు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఆ జిల్లాలు వాళ్ళ పరిధిలో వరకు చూసుకుంటాం కావచ్చు, ఇక ఈ అంతర్గత వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటి క్రమంలో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఒక విధంగా బాగా వెనకబడిపోయింది. సో అందుగురించే వీళ్ళు ఏదో భారీగా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ 17 అంటే 17 మున్సిపాలిటీలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఏమి రాలేదు. ఎందుకంటే ఇది ఎలాగ ఉంటుందంటే ఎమ్మెల్యేల స్థానాలు గెలిచి ఎంపీ స్థానాలు ఏమీ గెలవలేకుండా ఉంది కదా బీఆర్ఎస్, అదే తరహాలో మున్సిపాలిటీలు గెలిచిద్ది, కార్పొరేషన్లు గెలవలేకపోయింది. సో ఈ రకంగా వెనకబడిపోయింది. ఇక దాని తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ, ఈ విజయం కాంగ్రెస్ పార్టీది అనే దానికంటే కూడా రేవంత్ రెడ్డి విజయం. ఎందుకంటే పలు సందర్భాల్లో ఇక్కడ దీన్ని రెఫరెండం కింద తీసుకుంటారా అని చెప్పేసి బీఆర్ఎస్ కావచ్చు, అప్పుడప్పుడు బీజేపీ కూడా ఛాలెంజ్లు విసురుతూ ఉన్నారు. ఈ ఛాలెంజ్లు విసురుతున్న క్రమంలో అవును రెఫరెండం కింద తీసుకోవాలి అని చెప్పేసి, ఎందుకంటే మనం మామూలుగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తే ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారండి? శాంపిల్స్ తీసుకుంటారు, ఒక 500 1000 లేకపోతే ఒక 2000 శాంపిల్స్ తీసుకుంటారు నియోజకవర్గానికి. అటువంటి అదే సర్వేలాగా డిసైడ్ అవుతున్నప్పుడు ఈ మున్సిపాలిటీల దాన్ని రెఫరెండం కింద ఎందుకు తీసుకోరు? అది రూరలా, అర్బనా, సెమీ అర్బనా, ఏదైనా సరే. ఇప్పుడు పంచాయతీలు తీసుకున్నప్పుడు రూరల్ ఏరియా వస్తుంది, సెమీ అర్బన్ నగర పంచాయతీలు, అర్బను, అలాగే మున్సిపాలిటీలు, అదేవిధంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్లు. సో ఇవన్నీ కూడా సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ ఎన్నికలు నిర్వహించినప్పుడు దాన్ని ఎలా చూసుకోవాలి? ఖచ్చితంగా రెఫరెండం కింద తీసుకోవాలి. అంతెందుకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అప్పుడు ఏం చేశారు? దాన్ని ఎలా చూశారు? రెఫరెండం కింద తీసుకోలేదా? ఇదే రెఫరెండం అని చెప్పేసి అన్నారు. అప్పుడు వాళ్ళే ఛాలెంజ్ చేశారు. 25,000 తేడాతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. సో దాని తర్వాత మరలా సైలెంట్ అయ్యారు. మరలా ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి, బ్రహ్మాండంగా సత్తా చాటింది కాంగ్రెస్ పార్టీ, అదే అధికార పార్టీ. సో ఇక్కడ అంటే ఏంటి? రేవంత్ రెడ్డి గారి ప్రపంచం నాది. కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి మంచి అసెట్. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి రాకముందు ఒక ఎత్తు, ఆయన రావడం, వచ్చిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. సో ఆ ఘనత అంతా కూడా ఆయనదే. సో ఇప్పుడు అధికార పార్టీ తరఫున ఏది మాట్లాడాలన్నా, కౌంటర్ వేయాలి అన్నా, ఎవరికి ఏం సమాధానం చెప్పాలి అన్నా మొత్తం ఆయనే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఈ క్రమంలో ఆయన ఈ విషయంలో ఖచ్చితంగా ఈ విజయాన్ని ఆయన ఆయన భుజాన్ని వేసుకొని, అఫ్కోర్స్ టీం అన్నాక ఉంటారు, కానీ మెజారిటీ షేర్ అనేది మాత్రం ఆయనే క్రెడిట్ అంతా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే పాలనకు సంబంధించింది ఖచ్చితంగా ఆ పరిపాలన తీరు ఎలా ఉంది. ఇప్పుడు ఆయన అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అనేది రాగానే డే 1 నుంచి ఎగ్జిక్యూట్ చేశారు అది. సో సిమిలర్గా ఇంకా వాళ్ళ ఇస్తున్న పథకాలు ఇవన్నీ కూడా. సో పబ్లిక్ కార్ సాటిస్ఫైడ్ అనే ఇండికేషన్ అయితే మాత్రం
వెళుతుంది అని చెప్పేసి బలంగా అధికార కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. అదే మా యొక్క సక్సెస్కి కారణం నా పాలనే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బాహ్యాటంగా చెప్పుకుంటున్నారు. సో ఈ రకంగా ఈ యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మరి బీఆర్ఎస్ అని బీజేపీ అయితే చితికిలు పడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.